హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరి గార్డెన్. ఈరోజు నేను తీసుకునే ఆహారం చూపిద్దామని బీరకాయ కలగూరలాగా, ఒక టమాటా వేయలేదు, బీరకాయ, వంకాయ, చిక్కుడుకాయ వేసిన కర్రీ ఇస్తున్నా. పెరుగు, మక్క గట్క, అందులో కొంచెం పెసరపప్పు వేసి పులగంలాగా క్యారెట్ పెసరపప్పు వేసి చేసిన. ఎంత మంచి పోషకాలు ఉన్న ఆహారం అంటే చెప్పండి. అందులో క్యారెట్ పెసరపప్పు వేసి మక్క గట్కలా చేసిన. చిక్కుడుకాయ, బీరకాయ, ఒక వంకాయ ఉండే, ఒకటే వంకాయ అందులో వేసి ఇదేంటంటే అందరు తినేది కదా, ప్రత్యేకంగా ఏమున్నది ఇందులో, ప్రత్యేకత ఏముంది చూపిస్తారు అని అంటారు కదా అండి. అయితే ఇప్పుడు వేసవికాలం, ఈ వేసవి కాలంలో ఫంక్షన్లు అన్నీ అది ఇది ఉంటున్నాయి కదా అండి. అంతా ఏంటంటే ఏ ఫుడ్ మంచి మనకు ఆరోగ్యకరం కాని ఫుడ్లు, ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్లు ఫంక్షన్ అనగానే ఒక వెరైటీగా పెట్టాలని చేస్తారు కదా అండి. అటువంటి భోజనాలు ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఈ పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి అయినా ఇంట్లో కూడా దాదాపుగా కూడా పూర్వకాలం నాటి భోజనాలు ఎవరు కొంచెం కేర్గా తీసుకోవడం లేదు. హెల్త్ బాగా లేకుంటేనే కానీ హెల్త్ బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కూడా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తలేరు. ఎందుకంటే అది అంత ఫాస్ట్ ఫుడ్, అంత కొవ్వు పదార్థాలకు అలవాటు పడి కమ్మటి నోటికి రుచికరమైన ఆహారానికి అలవాటు పడి అట్లా చేస్తున్నారు. కాకపోతే ఇది కూడా మక్క గట్క కానీ, జొన్న గట్క కానీ ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇది కూడా మనం ఊరికేనే నీళ్ళు పెట్టి రుద్దుకొని తినడం కాదు. ముందు పూర్వకాలంలో అట్లే తినేవాళ్ళం మేము. కాకుంటే ఇప్పుడు నేను ఎట్లా చేస్తా అంటే, ఒకరోజు ఊరికేనే చేసుకుంటా, పప్పు కూరనో వేసుకొని తినేస్తా. ఒక్కో రోజు బిర్యానీ లాగా అన్ని కూరగాయలు వేసి, ఆలుగడ్డతో సహా అన్ని కూరగాయలు వేసి బిర్యానీ లాగా చేసుకుంటా. పుదీనా, కరివేపాకు, క్యారెట్, ఆలుగడ్డ, ఏ కూరగాయలు ఉన్నా, చిక్కుడుకాయ ఉన్నా, ఏ కూరగాయలు ఉన్నా కానీ అన్ని ముక్కలు వేసి మనం పోపు వేసి మళ్ళీ అందులో ఒక గ్లాసుడు ఇది గట్క పోసుకొని తింటే కూడా కొంచెం నెయ్యి వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి ఇంకా గడ్డ పెరుగుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఎంత మంచి ఆహారం అండి. అసలు ఇది దొరుకుతుందా? మనం హోటల్లోకి వెళ్ళి ఎంత మంచి పిజ్జాలు, బర్గర్లు తిన్నా కానీ ఏం లాభం లేదండి. అవంతా ఇంకా హెల్త్ ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసేయడానికే. ఇది ఏంటంటే మన ఆరోగ్యాన్ని కాపాడడానికి మనం అటు ఇటు ఊళ్ళు తిరిగి వచ్చి ఆహారము, వాటరు మనకు శరీరానికి కరెక్ట్గా సరిపోదు మనం వేరే కాడికి వెళ్తే. అటువంటప్పుడు ఎవరు మనము ఏదన్నా ఊరికి వెళ్ళే చుట్టాల మార్గాన వెళ్ళొచ్చినప్పుడు ఇవన్నీ మనకేంటంటే వాతావరణం పడక ఆహారం, మన అలవాట్లన్నీ చేంజ్ అవుతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అలవాట్లతోని మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకైతే, పిల్లలకైతే ఏం కాదనుకోండి, కానీ కొంచెం మాట వంటి వాళ్ళకు నేను ఇది చెప్పేది అనుకోండి. పిల్లలు తింటే కూడా హెల్త్కు మంచిదే. కనీసం వారానికి ఒక్కరోజన్నా ఇట్లాంటి ఫుడ్ చేసుకొని తినండి. జొన్న గట్క పోసుకోండి, మక్క గట్క పోసుకోండి, ఏదైనా చేసుకోండి. బిర్యానీకి బదులు ప్రతి సండే బిర్యానీ తిందామని కోరిక ఉంటుంది కదా అండి.
ప్రతి సండే కాకున్నా కానీ నెలకు ఒక్క రోజో 2 రోజుల్లోనన్నా ఇటువంటి ఫుడ్ చేసుకొని తినండి. 15 రోజులకు ఒక్కసారన్నా, వారానికి తినకండి, 15 రోజులకు ఒక్కసారన్నా ఇటువంటి ఫుడ్ తీసుకోండి. అలవాటు అవుతుంది, ఒకటి మంచిది. అయితే ఈ చాలా ప్రాబ్లాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మా అటువంటి వాళ్ళకు. అట్లాంటప్పుడు వచ్చినాక నేనైతే నా మెడిసిన్ అయితే ఇదే, ఈ ఫుడ్, ఇట్లాంటి ఫుడ్ చేసుకొని నేను మళ్ళీ కవర్ చేసుకుంటా. వచ్చినాక బాగా కొంచెం సఫర్ అవుతా. ఎక్కడికి వెళ్ళినా, పిల్లల దగ్గరికి వెళ్ళినా, ఏ చుట్టాల మార్గం వెళ్ళినా కానీ ఇంటికి వచ్చినాక ప్రాబ్లం ఏర్పడుతుంది. అయితే ఇట్లాంటి ఫుడ్ చేసుకొని నేను హెల్దీగా ఉంటా. ఒక టాబ్లెట్ అయితే వాడను, టాబ్లెట్లు వాడద్దు కూడా అండి, అలవాటు అయిపోతుంది. ఒక టాబ్లెట్ కూడా హాస్పిటల్ వెళ్ళను. ఇట్లాంటిది చేసుకొని నేను కవర్ అవుతా. నా అలవాట్లు చాలా ఉంటాయండి, ఒక్కొక్కటి మీకు చెప్తా నేను. నా ఆరోగ్య సూత్రాలల్లో ఇదొకటి. అట్లా ఇప్పుడు మంచి కమ్మని భోజనం మీకు చూపిస్తూ, ఇగో ఊరగాయ, కమ్మటి నెయ్యి ఇవన్నిటితోనే భోజనం చేస్తా ఉంటానండి. బాయ్ అండి. ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ దగ్గరికి వస్తానండి. అందాక ఉంటానండి. బాయ్.